ఒంటికి రాసుకున్నట్టు ఊర్లో ఉన్న ప్రతి సమస్యను నెత్తి మీద వేసుకుంటాడు మన సూపర్ శ్రీను. మరి తన పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సూపర్ శ్రీను అలాంగ్ విత్ ద స్టేజ్. మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి 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 ఏ మిర్రా మిర్రా మిసన్ దిపి మిసైలల్లే దూకాడే మిర్చి 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 ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే అబ్బా 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 అమ్మా. అరే మహేషా ఇలా కుమ్మేశారేంట్రా? ఏమోరా మనం పుణ్యం కోసం వెళ్తే పాప మీద వస్తుందిరా. అవునరా, ఆయన మనం ఏం తప్పు చేసామనరా? తప్పేం చేయలేదు. ఊర్లో అలా టాటర్ వెళ్తుంటే అందులోంచి 2 బస్తాలు ఊడాడ్డాయి. ఫోన్లో ఊర్లో కుర్రాలు కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి అందరికి పంచిపెట్టాం. ఆ తర్వాత తెలిసింది అందులో గంజాయి ఉందని. కింద సంవత్సరం కోళ్ల పంజాల్లో గొడవలు ఎంతమంది చచ్చిపోయారా? 4 చచ్చిపోతా. అవును, మళ్ళీ ఈ సంవత్సరం కూడా గొడవలు అవుతాయేమో, చచ్చిపోతారేమో, ఎవరు చచ్చిపోకూడదు అనుకొని పోలీసు వాళ్ళని సెక్యూరిటీ అడిగాం. మనకేం తెలుసు కోళ్ల పంజాలు ఇల్లీగల్ అని. మిగతా సగం ఊరిని కూడా తీసుకెళ్లి బొక్కలు వేసి ఇక లాభం లేదురా. మనం ఏదైనా ఒక మంచి పని చేయాలి, మన పేరు చరిత్రలో మిగిలిపోవాలి. దానికి ఏదైనా ఒక ఐడియా ఇవ్వరా? నాకు ఒక 3 ఐడియా వచ్చిందిరా. అవునా? మన ఊర్లో కిరాణా కూడా చచ్చిపోయాడు, ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాడు తెలుసా? ఇది ఐడియా ఎలా అవుద్ది? చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ మన ఊర్లో వాళ్ళు కానీ ఎవరైనా చూడటానికి వెళ్ళలేదు. మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి తగలెట్టారు తెలుసా అండి? అది ఏంట్రా, ఎవరు ఎందుకు వెళ్ళలేదు? మన ఊర్లో సరైన అవగాహన లేదు ఎయిడ్స్ మీద. అవగాహన కల్పించు. ఎస్, ఒక మీటింగ్ ఏర్పాటు చేయి, ఊళ్ళో వాళ్ళందరినీ పిలువు. ఓకే. నేను ఇచ్చే స్పీచ్ కి ఊళ్ళో వాళ్ళకి ఎయిడ్స్ మీద ఒక అవగాహన కలగాలి. మీటింగ్ ఎక్కడ ఏర్పాటు చేద్దాం? స్కూల్ వెనకాల గ్రౌండ్ లో. ఓకేరా, పొద్దున స్కూల్ వెనకాల గ్రౌండ్ లో మీటింగ్ లో కలుద్దాం. ఒరే, ఇంత తప్పు చేసి ఈ బ్యాంక్ మేనేజర్ కి సన్మాన సభ చేయడం అవసరం అంటావా? ఒరే పిచ్చోడా, ఇంత బిల్డప్ ఇచ్చి సన్మానం చేస్తేనే కానీ బ్యాంక్ మేనేజర్ మనకు లోన్లు ఇవ్వరా. ఆ తర్వాత మనం ఎంత చక్కగా వ్యవసాయం చేసుకొని బతకొచ్చు. లోన్ ఇస్తారంటావా? కంపల్సరీ ఇస్తారా బాబు. అరే, బ్యాంక్ మేనేజర్ రా. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, తోడయ్యావు మా నీడకు నీడ. మీరు పర్మిషన్ ఇస్తే మీ గురించి 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను సార్. హలో, మైక్ టెస్టింగ్. మా సార్ ఈ ప్రమోషన్ గురించి అంత ఖర్చు పెట్టారో నాకు మాత్రమే తెలుసు. ఏం చెప్తున్నారు నువ్వు? సార్ 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 అదేదో ఇంట్రెస్ట్ గా ఉన్నా సార్. చెప్పని సార్, లాస్ట్ మంత్ ఇంట్రెస్ట్ కట్టావరా నువ్వు? నేను కట్టలేదు సార్. నువ్వు వచ్చి మాట్లాడు. హలో, ఈ రోజు, ఈ దినం, ఈ పొద్దు, ఇలా అయిద్దా? ఇలా అయితే సార్, ఈ రోజు, ఈ దినం, సూటు గీట్ వేసుకున్నానంటే ఈడే ఎయిడ్స్ పేషెంట్ అయి ఉంటాడు. ఇప్పుడు నీ స్పీచ్ చేయాల్సింది వీడి గురించేనేమో. తిరగదీసేస్తాను. రే, నాకు చిన్న డౌట్ వస్తుంది. ఇగో ఏమే, నీకు అది వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ప్రమోషన్ సార్ 2 days అవుతుంది. అందుకే ఫ్రెష్గా ఉన్నావు, తర్వాత వాడిపోతావులే. వాడిపోతావు అంటాడు. ఇప్పుడే కాదు సార్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, రేపు పొద్దున్న పనులన్నీ మీరే చూసుకోవాలి, వాడిపోతామని చెప్తున్నాడు. అలా ఇచ్చడా? ఇగో స్పీచ్ అంటే ఏందో నేను ఇస్తాను, చెప్పా ఎలా. మరి నేను చెప్పేది ఏంటంటే, నిజంగా ఈయనకి అది వచ్చింది కానీ రానట్టే ఉన్నారు. అదే రానట్టు ఉన్నట్టు. ప్రమోషన్ వచ్చిన ఎటువంటి గర్వం లేదు, రానట్టు ఉన్నాడని చెప్తున్నాడు. అంత గొప్పగా చెప్పాడా? గొప్పగా చెప్పాడండి. కొట్టండిరా తప్పట్లో. నిజంగా ఆయనకి ఇది రావటం ఆయనకు శాపం. ఈడేట్రా శాపం అంటాడు? పనులన్నీ మీరే చూసుకోవాలి కదండి బ్యాంక్ లో, ఇంటికి వెళ్ళి టైం కూడా ఉండదు. మరి మీకు అది శాపమే కదండి. అలా బిత్రమోహన్ చూస్తున్నానండి, మీకు అర్థం కాలేదు కదా? నాకు తెలుసు మీకు అర్థం కాలేదని మీకు ఫోటో తీసుకొచ్చా, అది చూడండి, క్లియర్ గా అర్థమైపోద్ది. ఇది రాకముందు, ఇది వచ్చిన తర్వాత. ఇదేంట్రా ముందు తర్వాత అంటాడు? ఇప్పుడు ఎలా ఉన్నారు? మంచి దొక్కలాగా ఉన్నారు. రేపొద్దున బ్యాంక్ పనులన్నీ మీరే చేస్తే తిండి నిద్ర మానేస్తే ఎలాగవుతారు? అలా అవుతాను. మరి అదేగా చెప్పింది. అంత దూరం ఆలోచించాడా? ఇంకా దూరం ఆలోచించాడండి. తప్పట్లు. మరి మీరు ఇదందరూ కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఈ రోజు ఈయనకు వచ్చింది, రేపు నీకు రావచ్చు, ఇంకెవరికైనా రావచ్చు. చదువుకోలేదు కదరా, మనకేమవుతుంది? మేమేం చదువుకోలేదు, మాకేం రాదు. అది మీరు చదువుకోలేదు కాబట్టి మీకు అవగాహన లేదు, మీకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మీరు కూడా అది వాడండి. అది వాడమంటాడేంట్రా? బుర్ర సార్, బుర్ర వాడబట్టే కదా మీకు ప్రమోషన్ వచ్చింది. అంత దూరం ఆలోచించాడా? దూరం ఆలోచించాడండి. కొట్టండి తప్పట్లు. నిజంగా
చాలా బాధాకరమైన విషయం. ఆయన ఇంకా ఎక్కువ రోజులు మన మధ్యలో ఉండరు. ఇదేంట్రా ఎక్కువ రోజులు ఉండంటాడు? 5 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు మీ దారిని మీరు. పట్టించుకుంటారండి అదే చెప్తున్నాడు. మరి ఒకటి మాత్రం గుర్తు పెట్టుకొని మన ఊళ్ళో అందరూ ఆయన వస్తున్నాడు కదా అని పక్కకి వెళ్ళిపోవటం, పారిపోవటం, ఆయన దూరంగా పెట్టడం లాంటివి చేయకండి. ఆయన కూడా ఒక మనిషిలా చూడండి, మన జీవితంలో కలుపుకోండి, ఆయనకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించండి. ఇదేంట్రా కొత్త జీవితం అంటాడు? మరి కొత్త జీవితమే కదండి, మీరు బ్యాంక్ మేనేజర్ కదండి, అందరు మిమ్మల్ని చూసి భయపడతారు కదండి, భయపడకూడదు అని చెప్తున్నాడండి. అంత దూరం ఆలోచించాడా? ఇంకా దూరం ఆలోచించాడండి. కొట్టండ్రా తప్పట్లు. మన ఊరి జనాలందరూ కూడా మరి గమనించాల్సిన విషయం. ఒరే మరి, సీను. ఆ, ఏమన్నా పెచ్చంటి అక్కడ మీటింగ్ జరిగితే ఇక్కడ సత్తవే దరిద్ర పేద శనిగాడు అన్నం తింటున్నావు గడ్డి తింటున్నావు మనిషి మనం తున్నపోతువా తిట్టకరా. మీటింగ్ ఇది మంది కాదా? మంద కదిరే దరిద్రుడు అక్కడ ఉన్నారు, అక్కడ నీ కోసం అందరూ ఇచ్చేస్తున్నారు. ఓ ఇది మనసు మంచిగా అనుకుని ఎయిడ్స్ గురించి తెగ స్పీచ్ ఇచ్చేసాను. ఏమయ్యా నువ్వు ఎయిడ్స్ పేషెంట్ కాదా? రే వీడు నాన్ సింక్ లో ఏదేదో మాట్లాడుతుంటే నేను అప్పుడే అనుకున్నాను రా, బ్యాంక్ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిన నన్ను ఎయిడ్స్ పేషెంట్ చేస్తారా? రే మేము డుట్టికి వదలను రా, మీకు మీ పిల్లలకి ఒక్క రూపాయి కూడా లోన్ రాకుండా చేస్తాను రా. యారా నాన్ సింక్ లో వాడు ఏదేదో మాట్లాడుతుంటే దానికి అర్థాలు ప్రతిపదార్థాలు నానా అర్థాలు తీసి నన్ను ఎర్రి పప్పని చేస్తావా? అంత దూరం ఆలోచించాడండి. అంతకన్నా ఎక్కువ ఆలోచించాడు రా వాడు. కొట్టాలి చెప్పట్లా. నేను కొడతాను రా తప్పట్లు. 5 లక్షలు ఖర్చు పెట్టి మేనేజర్ అయితే నన్ను పోయితే చేస్తారా? మీరు చేయబట్టి ఊరు జనాభంతా జైల్లో ఉన్నారా? లాస్ట్ కి మీ ఇద్దరమేరా ఇక్కడ ఉన్నది. ఏదో ఆ బ్యాంక్ మేనేజర్ ని బుట్టలో వేసి లోన్లు తెప్పించుకున్నారు మేము వస్తే, మీరు పుట్టుబుటాల్లో మీరు ఇద్దరు వచ్చి ఆ లోన్లు రాకుండా చేస్తారా? మీ సంగతి ఇలా కాదు. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? ఎవడు పడితే వాడు ఏదో మెసేజ్లు ఇవ్వద్దు, మెసేజ్లు ఇస్తే బాడీ మసాజ్ అయిపోద్దని అర్థమైపోయిందిరా. అన్నట్టు చెప్పడం మర్చిపోయి నాకు ఇంకో ఐడియా వచ్చింది. నీ ఐడియాలు నీ ఐడియా వల్లే కదా. సో ఈ స్కిట్ గురించి మా జడ్జెస్ ఏమనుకున్నారో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ది ఎవర్ స్మైలింగ్ రోజా గారు. మంచిగా వెళ్తే చెడు ఎదురైనట్టు ఫస్టే లోపలికి వెళ్ళగానే దెబ్బలు పడ్డాయి, మళ్ళీ ఫైనల్ గా దెబ్బలు పడ్డాయి. బాగుంది. నాగ్ బాబు సార్. ఓకే సీను, గుడ్.